అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాలిడ్ రిసోర్స్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ కాన్సెప్ట్ అంటే ఊరంతా పరిశుభ్రంగా ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కాన్సెప్ట్ చాలా రాష్ట్రాల్లో అమలు చేశారు శ్రీనివాస్ గారు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలిసి ఈ కార్యక్రమం గురించి వివరించినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా, అంటే కృష్ణా జిల్లాలో అంతకుముందు చేస్తున్నారు, ఈ టర్మ్లో పిఠాపురంలో ప్రారంభిద్దాం, పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభిద్దామని సంకల్పించి ఆయనకి పని స్టార్ట్ చేయండి అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మీదట ఆయన ఇక్కడికి వచ్చి ఇదంతా స్టడీ చేసి ఈ ఫక్రుద్దీన్పాలెం గ్రామం దీనికి సూటబుల్ గ్రామం అని నిర్ణయించి ఇక్కడ ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి దాన్ని సాగ్రిగేట్ చేసి అందులో వచ్చిన ఏదైతే వ్యర్థాలని మనం అనుకుంటామో వాటిని కొంత వ్యవసాయానికి ఉపయోగించి ఈ ప్లాస్టిక్ ఇతరత్రా ఉండే మెటీరియల్ని దీని ద్వారా పవర్ జనరేషన్ చేసే యూనిట్లకి దాన్ని పంపించి ఈ గ్రామాన్ని శుభ్రంగా ఉంచటమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ గ్రామంలో ఈ కార్యక్రమం సక్సెస్ అయిన వెంటనే పిఠాపురంలో మిగిలిన చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తారు. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ we launched today in FK Palam, where 750 families are here and nearly 3 tricycles and 18 people going to be involved in this project. This project is completely different from waste management. Solid and liquid resource management. That means morning 7 to 9 collection and evening 4 to 6 collection. 2 times collection per day, all 365 days non-stop. We are bringing the garbage issue in the essential service. No, not even a single day the collection should not be stopped. Other than that, we are also introducing the first time dung collection also. Buffalo dung or bull dung or goat or whatever the animal dung should not be left out in the residential area and create a lot of public nuisance act. So it's that better we can shift everything day to day, morning and evening. That's the process we are doing. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.